నాయకులు రంగు హనుమంతాచారి గారు, అదేవిధంగా మన పార్టీ 3 టౌన్ కార్యదర్శి గారు, కార్మిక వర్గ నాయకులు ముఖ్య శ్రీనివాసరావు గారు, 3 టౌన్ సెక్రటరీ సభ్యులు మన ఇమాం గారు, మధుసీన్ గారు, ఇంకా మిగతా నాయకత్వం మొత్తం కూడా పేరు పేరున పాల్గొన్న అక్కలకి అందరికీ, చెల్లెలకి అందరికీ విప్లవాభినందనలు. ముఖ్య శ్రీనివాసరావు గారు చెప్పినట్టుగా మేడే అంటే కార్మికుల యొక్క హక్కుల దినోత్సవం. కార్మికులు 135 సంవత్సరాల క్రితం 18 గంటలు 16 గంటలు పనిచేసుకుంటుంటే ఆ రోజున మన తరపున పోరాడి అనేక మంది అమెరికాలో చికాగో నగరంలో 8 గంటలు పని కావాలని పోరాడి వేలాది మంది ఆ పోరాటంలో తుపాకీ తూటాలకు బలయ్యారు. అనేక మంది నాయకుల్ని వీధులలో ఉరిశిక్ష విధించారు ఆనాటి పోలీసు వర్గాలు ప్రపంచం మొత్తంగా. ఆ అమరవీరుల త్యాగాలతోటి 8 గంటల పనిదినం వచ్చింది, కనీస వేతనాలు అనేవి వచ్చినాయి. మనం జీవనం కొంత మంచిగా బతకటానికి, బానిస విధానం నుండి, వెట్టి చాకరి నుండి బయటపడటానికి ఈ రోజున మనం కొంచెం స్వేచ్ఛ స్వతంత్రాలు అనుభవిస్తున్నామంటే ఆనాటి పోరాట యోధులు. అందుకోసం మనం వాళ్ళని స్మరించుకుంటూ వాళ్ళ ఆశయ సాధన కోసం మనం పనిచేయాలని మనం ముందు భాగంలో ఉండాలి. ఈనాటి ప్రభుత్వాలు ఆనాటి యొక్క పోరాట ఫలితాలని తొంగలో దొక్కుతున్నాయి. వాస్తవంగా 8 గంటల పని విధానం ఉండాలంటే మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత 12 గంటల పని విధానం పెట్టిండు. దేశంలో 47 కోట్ల మంది ప్రజలు శ్రామికులు ఉంటే, కష్టజీవులు ఉంటే 7 కోట్ల మందికి మాత్రమే ఉద్యోగ అవకాశాలు ఇచ్చారు, మిగతా వాళ్ళందరికీ లేరు. వ్యవసాయ కూలీలు 40 కోట్ల మంది ఉంటే కేవలం 8 కోట్ల మందికి పనిస్తున్నాడు. 37 కోట్ల మంది శ్రామిక వర్గం అక్కల్లాంటి వాళ్ళందరూ కూడా అసంఘటిత రంగ కార్మికులు ఉంటే వాళ్ళకు కేవలం 6 కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తున్నారు. తినటానికి తిండి, ఉండటానికి ఇల్లు, కట్టుకోవడం పట్ల చేయటానికి పనిని కల్పించే ప్రభుత్వాలు ఈ రోజున రాజ్యం వెళ్తున్నాయి. కాబట్టి మేడే యొక్క నినాదం ప్రజలందరికీ, శ్రామికులకి హక్కులు సాధించాలి, ప్రజలందరికీ కనీస వేతనాలు ఇవ్వాలి, సుప్రీంకోర్టు ప్రకారం ధరలన్నీ తగ్గాలి, నీడ గుడ్డ గూడు ఉండాలి, కనీసంగా అవి అమలు కాలేదు. కాబట్టి ఆ అమరవీరుల త్యాగాలతోటి మనం ముందుకు పోవాలి. అందుకోసం ఆ పోరాటాలు ఉధృతం చేయాలి, మన హక్కులు మనం సాధించుకోవాలి. మేడే యొక్క ఉద్దేశం అది. కానీ ఈనాడు ఉన్నటువంటి మీ కేంద్రంలో బీజేపీ మోడీ ప్రభుత్వం మతోన్మాదాన్ని రెచ్చగొట్టి కులాల్ని, మతాల్ని ఐక్యం లేకుండా చేస్తూ, మత ఘర్షణ సృష్టిస్తూ ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పరిస్థితి ఉన్నది. కగార్ ఆపరేషన్ పేరుతోటి అడవులలో ఆదివాసీల్ని ఊతకోత కోస్తున్నారు. మావోయిస్టుల పేరుతోటి, నక్సలైట్ పేరుతోటి అందరినీ చంపేస్తున్న పరిస్థితి ఈ రోజున కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం కగారిని ఆఫ్ చేయాలని మేము కోరుతున్నాం. విద్య, ఉద్యోగ అవకాశాలు పేదలందరికీ కల్పించాలని మేడే సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఈ ప్రభుత్వం తప్పుడు విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలనేది మేడే సందర్భంగా సిపిఎం పార్టీ తెలియజేస్తుంది. రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసిన వాగ్దానాలు మహిళలకి 2500 ఇవ్వాలా, మనం అడగలేదు, ఇవ్వాలని మనం కోరుతున్నాం. వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చారు. వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తానని ఇంతవరకు అమలు కాలేదు. వృద్ధులు, వితంతువులు, వికలాంగులు అందరికీ 6,000 రూపాయలు, వికలాంగులకి, వృద్ధులకు 4,000 రూపాయలు, మహిళలకి 4,000 అన్నారు. అది అమలు కావటం లేదు. మరి ఎందుకని మీరు వాగ్దానాలు చేసింది? 15 నెలలు అవుతుంది ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. 15 నెలలు ఏ గాడిద పనులకు మీరు కడుగుతున్నారు? మరి మీ జలసాలతోటి విదేశాలు తిరిగి వస్తే సరిపోద్దా? లేదు, ఎమ్మెల్యేలు, ఎంపీలకి లక్షల కోట్లు జీతాలు పెంచుకుంటున్నారు. వాళ్ళ విలాసాలకి డబ్బంతా ఖర్చు అవుతుంది మనం కట్టే పన్నులు. అందుకని చెప్తున్నాం, సిపిఎం పార్టీ ఊకోదిగా ప్రజల తరఫున పోరాడుతుంది. ఈ మేడే సందర్భంగా మరొకసారి ప్రతిజ్ఞ చేస్తూ అమరవీరులకు జోహార్ అర్పిస్తూ ఈ ప్రభుత్వ తప్పుడు విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేయడంలో ముందు భాగంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పార్టీ నాయకత్వం కూడా ఉండాలని కోరుతూ మీరందరూ పాల్గొని పొద్దున్నే ఇంత ఎర్లీగా వచ్చి మీరు దీన్ని జయప్రదం చేసినందుకు మీ అందరూ కూడా విప్లవ ధన్యవాదాలు తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అందరూ.